మరోమారు ప్రత్యేక హోదా విభజన హామీలపైన ఈ ఎజెండా అన్ని పార్టీలు కూడా చర్చిస్తూ ఉన్నాయి. మరి 2019 ఎన్నికల్లో అయితే దాదాపు అన్ని రాజకీయ పార్టీలే దాన్నే ప్రధానమైన అజెండాగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఒక బీజేపీ మాత్రమే వారు ఏమీ మాట్లాడలేక, అక్కడ వాళ్ళ అధిష్టానంతో ఒప్పించలేక వారు నిమిత్త మాత్రులుగా మిగిలిపోయారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ వాయిస్ లేని పార్టీగా తయారైంది. కానీ ఆ ఎన్నికల్లో ఆ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారు చాలా క్లియర్గా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడి ఢిల్లీ స్థాయిలో ధర్నాలు కూడా చేసి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వారి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. నాకు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ సీట్లు కూడా గెలిపించండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాను, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారి మెడలు వంచి నిగ్గదీసి సాధిస్తానని చెప్పాడు. అప్పటికి వాళ్ళ ఎంపీలు రాజీనామా కూడా చేశారు. కాబట్టి ఏమంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ, ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ, రెండు పార్టీలు కూడా ఈ ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి ఆ రోజు మాట్లాడి తర్వాత మాట్లాడడం మానేసినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ విద్యార్థి యువజన సంఘాలంతా కూడా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఎన్నికల తరుణంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, కేంద్ర స్థాయిలో ఈ అంశాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ రేపు చలో సీఎం క్యాంప్ ఆఫీస్ పిలుపునిచ్చారు. విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉద్యమానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు 1వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంశం పైన, అదేవిధంగా విభజన హామీల అమలు గురించి భారీ ఎత్తున సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సభకు కూడా సిపిఐ తరఫున సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాము. మా పార్టీ తరఫున మా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, అదేవిధంగా ఇతర రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా అక్కడ పాల్గొంటా ఉన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా మెజారిటీ హిందూ మతస్థులను రెచ్చగొట్టడం ద్వారా తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు తప్పితే మైనార్టీని కించపరచడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు తప్ప ప్రజా సమస్యల గురించి కానీ, తాము ఇచ్చిన వాగ్దానాల గురించి కానీ ఏమాత్రం కూడా వారు చేయడం. కాబట్టి ఇది చాలా అన్యాయం ఇది. కాబట్టి ఏమంటే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ సిఏఏ ఎన్ఆర్సీ పేరుతో మళ్ళీ కొత్త వివాదానికి తెరలేపడం అనే దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నీవు అసలు 2019 ఎన్నికలప్పుడు చాలా క్లియర్గా చెప్తా వచ్చావు. ఎంత క్లియర్గా చెప్పాడంటే అసలు ఎవ్రీ ఇయర్ January 1st నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఎవ్రీ ఇయర్ నీవు అసలు జాబ్స్ ఫిలప్ చేయకపోతుంది. ఫిలప్ చేయకుండా ఇప్పుడు తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2, తర్వాత డిఎస్సి అని చెప్తాను. కొన్ని అవేమన్నా సక్రమంగా చేశావంటే నువ్వు మెగా డిఎస్సి అన్నావు, దాదాపు 30,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది విద్యావంతులైన యువకులు డిఎస్సి కోసం వాళ్ళంతా ప్రిపేర్ అయ్యారు, కోచింగ్ కూడా తీసుకున్నారు. కానీ వాళ్ళ నువ్వేమంటున్నావు, 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్తారు. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి అయితే ఎవరో కాదు, ఎవరో రాజకీయ మంత్రి గారో ఇంకోరెవరో చెప్పడం కాదు, సాక్షాత్తు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సావంగ్ గారు, ఇది సాక్షి పేపర్లో వచ్చిందే, ఇది సెప్టెంబర్ 20వ తేదీ 2023న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము శాస్త్రీయంగా సమర్థంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాము, దానికోసం కొత్త సిలబస్ ఉంటుందని చెప్పి చాలా వివరంగా ఇచ్చారు. ఇది వేరే పేపర్ అయితే ఎవరు నమ్ముతారో లేదో కానీ సాక్షాత్తు సాక్షి పేపరు ప్రభుత్వానికి ఇది గెజెట్ ఉన్నట్లు, ఒక రకంగా చెప్పాలంటే సాక్షి పేపర్ ప్రభుత్వం యొక్క డబ్బుతోనే నడుస్తూ ఉంది. మరి ఇందులో ఇచ్చిన తర్వాత దీని ప్రకారం ఇవాళ
వాళ్ళు అభ్యర్థులందరూ వాళ్ళు ప్రిపేర్ అయినాక లేదు మళ్ళీ పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామ్ పెడతామని అంటే ఇప్పుడు వాళ్ళు అభ్యర్థులు ఏం కావాలి? దాదాపు నాకు తెలిసిన సమాచారం ప్రకారం 1,48,880 మంది ఈ గ్రూప్ 1 పోస్టులకి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు పరీక్ష రాయబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సావంగ్ గారు ఏదైతే ఆయన ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడో దాని ప్రకారము వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. నువ్వు ఇప్పుడేమంటున్నావు? కానీ లేదు పాత సిలబస్ ప్రకారమే నేను మళ్ళీ ఇప్పుడు నీవు మాట మారుస్తాను అంటే మీరేమన్నా కొంతమందికి పాత సిలబస్లోనే ఉంటుందని చెప్పి మీ వాళ్ళని ఆ రకంగా ప్రిపేర్ కమ్మని మిగతా వాళ్ళందరికీ ఏమైనా కన్ఫ్యూజ్ చేయడానికి చేశారా ఏంటి అని ఇందులో ఒక కుట్ర కోణం కూడా ఉందేమో అని అనుమానం వస్తుంది. ఎందుకు ఇంత ఈ మాట చెప్తున్నానంటే ఎవరో ఒక మినిస్టర్ ఒక ఎమ్మెల్యేనో వాళ్ళు మాట్లాడినారంటే వాళ్ళకు మీరు చెప్పచ్చు వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి తెలియక మాట్లాడినారు. ఇది స్టేట్మెంట్ ఇచ్చిండేది ఎవరు? ఏపీపీఎస్సీ చైర్మన్. ఎవరైతే దీనికి అధిపతి ఉన్నాడో ఆయనే స్టేట్మెంట్ ఇస్తే దాన్ని నమ్మి అందరూ కూడా ఫాలో అయితే లేదు మళ్ళీ పాత సిలబస్ అని మీరు చెప్తా ఉన్నారంటే ఇది పక్కాగా మోసం జరుగుతూ ఉంది. 1,48,000 మంది జీవితాలతో మీరు ఆడుకుంటా ఉన్నారు. మీరు స్వార్థం కోసం మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. డిఎస్సి వాళ్ళని మోసం చేశారు. పాత సిలబస్ ప్రకారమే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి మరో 3 మాసాలు టైం ఇవ్వండి. మరో 3 మాసాలు టైం ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయ్యి దాని ప్రకారం వాళ్ళు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వము ప్రత్యేకించి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సావంగ్ గారు ఆయన వివరణ ఇవ్వాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక అదేవిధంగా నిన్న చాలా పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటంతో వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తానని. మరి తీరా చూస్తే నువ్వు చెప్పింది ఎంత చేసింది ఎంత అని అడుగుతా ఉన్నావు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలు రైతులు చెల్లించాల్సిన వడ్డీ దాంట్లో నువ్వు ఓన్లీ 1/6 మాత్రమే అంటే 1/6 వంతు మాత్రమే రైతులకు ఉపయోగపడే విధంగా నీవు బటన్ నొక్కినావు. అంటే మిగతా వాళ్ళు ఏం కావాలి? 1/6 వంతు అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 80% మందిని నీవు ప్రచారమేమో 100% మందికి చేస్తున్నావు అందరికి ఇచ్చినట్లుగా. తీరా చూస్తే ఆడ వాళ్ళు బ్యాంకులో పోయి చూస్తే 80% మంది దాదాపు 85% మంది రైతులకు లబ్ధి పొందడం లేదు. వాళ్ళకు మాత్రం పూర్తి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది సరైనది కాదు. రైతులందరికీ కూడా చెప్పిన మాట ప్రకారము వారికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఎట్లంటే అతనికి చంద్రబాబుకు దయమై పట్టాడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అతను అధికారంలో ఉన్నాననేది కూడా మర్చిపోయి అయిన దానికి కాని దానికి చంద్రబాబు నాయుడు పార్టీ ఎక్కడే ఉండేది? ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా ఎన్నికల్లో పోటీ చేయలేకపోయింది. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కండిషన్ పెడితే పోటీ చేయొద్దని అప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, పోటీ చేయలేకపోయాడు. అలాంటి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఈయన చెప్తే జాతీయ పార్టీ వాళ్ళు ఆమెను ఇది చేస్తారు. కాబట్టి ఏమంటే అతనికి ఏమి చెప్పుకోవడానికి లేక జగన్మోహన్ రెడ్డి, నేనంటాను జగన్మోహన్ రెడ్డి కారకుడు షర్మిల పోవడానికి అంటే ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎండలో పాదయాత్ర చేసినారు. నీవు ఎంత దుర్మార్గుడు, నీవు అధికారం లేకొచ్చిన తర్వాత ఎంత పనికిమాల సన్నాసి నీవు అంటాను. ఆమె కనీసము ఒక రాజ్యసభ సీటు కూడా ఇవ్వకపోతుంది, మంత్రి పదవి ఇవ్వకపోతే మనలే, కనీసం అమ్మ నువ్వు రాజ్యసభలో ఉండు అని కూడా నువ్వు ఇవ్వకపోతుంది, ఇంట్లోకి రానివ్వకపోతుంది. కాబట్టి పాపం ఆమె ఆడ తెలంగాణలో పార్టీ పెట్టుకొని తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి ఇప్పుడు ఆ ఏపీసీసీ ప్రెసిడెంట్ అయ్యింది. కాబట్టి ఒకవేళ షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యిందంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డే కారకుడు. ఎవరైనా సరే కలిసి ఉన్నప్పుడు నీకోసం 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే నీకోసం అంటే నీకోసం కాదులే, పార్టీ కోసం అనుకో.
మరి ఆ పార్టీలో నువ్వేమిచ్చావు ఆమెకు విలువ? ఇంట్లోకే రానివ్వవు. కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి దీనికి కారకుడు, చంద్రబాబు గారు. నన్ను అడిగితే తెలుగుదేశం పార్టీ వ్రాతపూర్వకంగా రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపిన తర్వాతనే అది స్పీడప్ అయింది. ఎవరిబడి నోస్ ఇది. కాబట్టి ఏదో కాంగ్రెస్ పార్టీ ఒకటి చేసిందని అనలేము. తర్వాత ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్లో బీజేపీ యొక్క సపోర్ట్తోనే రాష్ట్ర విభజన జరిగింది. బీజేపీ 1996లోనే ఒక ఓటు 2 రాష్ట్రాల పేరుతో వాళ్ళు ఎన్నికల్లోకి పోయారు. సిపిఐగా మేము కూడా తెలంగాణకు అనుకూలంగా ఉమ్మడి పార్టీలో తీర్మానం చేశాం, మా జాతీయ మహాసభలో కూడా తీర్మానం చేశాం. కాబట్టి కాంగ్రెస్ ఒకటే రాష్ట్ర విభజన చేసిన కరెక్ట్ కాదు. అన్ని రాజకీయ పార్టీలు, అది మంచైనా చెడైనా వాస్తవమే. ఒక సిపిఎం మాత్రమే మేము తెలంగాణకు మేము ఇవ్వము, మా భుజం మీద పెట్టి మీరు కాల్చొద్దండి, మా నినాదం సమైక్యత నినాదం అని వాళ్ళు ఊరికే ఉన్నారు. మిగతా అన్ని పార్టీలు దాంట్లో ఉండే, అన్ని పార్టీలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఎప్పుడు స్పీడప్ చేశారు? తెలుగుదేశం పార్టీ వ్రాతపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసినాకనే అప్పుడే అది స్పీడప్ అయింది. కాబట్టి ఏమంటే ఈ చరిత్రలో వాస్తవాలుగా మాట్లాడాలి, అన్ని రికార్డ్ అయినాయి. కాబట్టి రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు. ఆల్ పార్టీ మీటింగ్లో అందరూ కూడా మాట్లాడారు, అందరూ వెంటనే చేయమని కూడా కోరారు. కాబట్టి ఏమంటే అది కాదు. తర్వాత ఇంకోటి ప్రజెంట్ అజెండా ఏమిటంటే, రాష్ట్రం ఆల్రెడీ విడిపోయింది, 10 ఏళ్ళు అయింది. కానీ రాష్ట్రానికి ఏవైతే ఆ రోజు చెప్పారో సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పిన అంశాలు కూడా అమలు చేయడం లేదు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, దాన్ని ఇవ్వడం లేదు. కాబట్టి వాళ్ళ ప్రధానమైన అజెండా ఈరోజు రాష్ట్రాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా అమలు చేయించుకోవాలి, రాజధానిని ఎట్లా నిర్మించుకోవాలి, దానిపైన మనం ప్రధానమైన అజెండాగా మేము ముందుకు పోతాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈ అంశాల గురించి మాట్లాడి 4 ఓట్లు సంపాదించుకోవడం అనేది కాకుండా ఎంతసేపు దుష్ట పన్నాగాలతో ప్రజల మధ్య చీలిక తెచ్చి మెజార్టీ మతస్థుల ఓట్లు పొందాలని ఒక దురుద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఈ సమస్యలు పరిష్కరించి ఓట్లు పొందాలనే ఏమాత్రం కూడా ఆశావహ దృక్పథం లేకుండా పోతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.